పెళ్లి కానని పోతా పెళ్లి కాలేదా? పిల్ల ఆడికి పోయిన సంబంధం కుదురుతుంది అది సత్తాన్ని మనరాయి సత్తాన్ని షాట్ కొట్టి సత్తాన్ని బయలుపడి సత్తాన్ని అందుకనే ఇక అదే నీ అదృష్టం బాగాలేదు. అందుకనే ఎవరికన్నా చూసి వాడిని లగ్గమైనాక తీసుకొస్తున్నాం. వాళ్ళు చేసుకో ఇంకోటి పుస్తకం చెప్తున్నా పెళ్లిలో ఉన్నదే కిటల్ బియ్యం కిలగానికి అర కిటల్ నీకు అర కిటల్ అయిపోయిందా ప్రపంచ సర్గతి సంహారాజతో భూన మూల ప్రధాన తత్వతే సంపన్న స్వయం ప్రకాశం సుప్రకర శరత్ ప్రకాశం సకల కాముక్త మంత్రాలయ ఆటక మనసు త్యాఖ్యాయన యోగీశ్వర శృంగరుదయాల లోలంబం చతుర్దశ పర్యంతర గర్భంతర విహారణ సత్యధానంద సారం ఓ బంగారు కట్టాలి వేసుకోవాలి మంచిగా భోజనం ప్రతిపాటు కారం సేపులు తీసుకోవాలి శుక్లం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే వరపాల సత్యవ్రత ఇక లగ్నం చెప్పినా ఇందు పరమదో పెళ్లి పోరి అక్కడ భయపడుతుంది ఏంట్రా అగో లంగా అగో పోరి భయం ఇజ్జత్ పడుతుంది అగో ఇందు పరమదో పెళ్లి
समुद्र साधारण सिंधु भूपति तदेव लक्ष्म सुदीर्घं तदेव ताराबलं तदेव विद्याबलं तदेव लक्ष्मीपतिं स्मरामि ओम सुमुहूर्तो सावधान ओम రెండవ సాటి దైవములు ఏడంటూ పచ్చడి పందితో ముత్యాల పోలో పిల్లగాడు మరి మల్లవ్వ గారు 50 శుభ్రములు పిల్లకి విరామగల సంఘం చేశారు. మరి 50 రూపాయలే జై బాబా. జయ శోభనమే శోభనము శోభనమే జయ శోభనమే శోభనమే ఆ శోభనమే ముత్యాల మరి అనితమ్మ గారు 20 శుభ్రములు జయాతి జై బాబా 200 శుభ్రములు బండన భీముడార్త జనబాంధవుడు కలవృచాండ రామమూర్తికి రెండవ సాటి దైవములు ఏడంటూ 200 శుభ్రములు పిల్లగానికి జయాతి జై బాబా జై బాబా. కట్ట సౌందర్య గారు పచ్చడి పద్దితో ముచ్చాల బొల్ల పిల్ల పిల్లగాడు పెళ్ళాడి రంగా పిల్లకు 50 శుభ్రములు జయాది జై బాబా జై బాబా. మరి ఎల్లవ్వ గారు పచ్చడి పద్దితో ముచ్చాల బొల్ల పిల్ల పిల్లగాడు పెళ్ళాడి రంగా పిల్లకు అమ్మా అరవై చేసి చెప్పాను అగవా ఓ అరజ్యోతి తల్లి మళ్ళా సంవత్సరం వరకు నాకు బిడ్డన కొడుకన పుట్టాలని మొక్కు. నీ ప్రతివత్యం నాకు నా ప్రతివత్యం నీకు అప్పచెప్తున్నాను. గంతే గంతే నీ వల్ల నాకు ఆదరించి కరుణించి కాపాడు. ఓకేనా నీ మనసాగా ఇంటి మీద నేను తప్పరెక్కడి సావిత్రిదేవి కళ్యాణం చేశాను. మా బావగారికి మా అల్లునికి నా బిడ్డకు వారికి కొన్ని విధబోధలు చెప్పి వారిని హాయిగా సాగదోలటము కర్తవ్యం. బావా బాంధవా బావా ఏంటి బావా బావా నీ శాసనం చేస్తున్నాయిగా. ఓ బావా బాబా దయలో లేపోయేదా బాబా
నా బిడ్డ నీకు మన్నికిచ్చి ఘనవైభవముగా లగ్నం చేశాను బాబు. అవును బాబా. మన్నించి మా తప్పిదార్థములు మమ్మల్ని క్షమించమని నేను వేడుతున్నా. లేదు బాబా, మీ కుమార్తె కాదు నా కుమార్తె అనుకుంటారు. కంటికి కనుక పరిధిగా కాపాడుకునే వంతున్నారు. అది కాదు అయ్యా, చూడా దేశమోన మోసే ప్రాంతంలో మీరు ఉన్నారు. కుటీరములు అంటే ఇక్కడ మద్రాదేశపురి పట్టణానికి కొంత దూరమున మీరు ఉన్నారు. ఒకవేళ మా సావిత్రి ఆటపాటల చేత పొద్దుగుచ్చి వచ్చిన ఇక అమ్మ అని చెప్పి అంటేనే ఆమె అన్నము తింటారు. కనుక ఆ విధముగా మీరు నీ కన్నబిడ్డ వాళ్ళని సాధుమని అవును కూర్చున్నాను. అవును బాబా, కంటికి కనుక పరిధిగా కాపాడుకుంటాము, కడుపులో తయలుస్తాము, కంటితో కరుణిస్తాము. ఇక వెళ్ళినాము. సత్యవరం కూడా అందుగా మామగారు వెళ్ళి వస్తాం. వెళ్ళి వచ్చేది రాత. అవునవును. భూతాల చిన్నప్పటి నుండి ప్రథమ నుండి నువ్వు ఎక్కడ ఉన్నావో మాకు మాత్రము తెలియదు. కానీ మా సావిత్రి దేవి చిన్నతనం నుండి నిన్నెక్కు తన మదిలో కోరారు. వారికి తప్ప వేరొక వారిని చేసుకోను నానని చెప్పి నాతో కొంత తరుగులాడారు. అందు గురించి నీకు అర్ధరాజ్యమును దారదత్తముగా సంగ చేస్తున్నాను. రాజ్యము, సంపద, సౌభాగ్యములు, రథగజ గోటకములు, తురంగములు కూడా మీకు పంపిస్తున్నాను. మీరు కోరినటువంటి సువర్ణమనగా బంగారము, వెండి కూడా మీకు కొంత ధనము మీకు అప్పజెప్పుతున్నాను తండ్రి. నా బిడ్డను మాత్రము చల్లగా చూడు నాయన. చిత్తమ్మ మామగారు, చూస్తాను. వెళ్ళిరా. అని మా బావగారి మా అల్లునికి చెప్పాను. ఇక నా కూతురికి సాగదోలటము కర్తవ్యం. సావిత్రి తల్లినే పోయి
కుమార్తెకు జన్మించావు. నేనేమి చేయదు సర్వేశ్వరు. ఈ రాజ్యము సంపద సౌభాగ్యము నాకు లాభమేమున్నాను. మా గురించి నీకు తతీత్రపడి ఎల్లవేళ విపుని ఆజ్ఞ మెదలవని. ఒకవేళ మెదలని ఎడల 10 మందిలో నాకు బుద్ధి చెప్తారు. తల్లి అశ్వాపతి మహారాజు కూతురు ఎంత గయ్యాడిదని చెప్పి 10 మందిలో నాకు బుద్ధి చెప్పించటమంటే మాటలు తీసుకురాకు తల్లి. అదిగాక మా చిన్నతనము నుండి నిన్ను పెంచి పెద్దగా చేశాను. ఎల్లవేళను నీ విభిని ఆజ్ఞ అత్తమామల సేవ చెయ్యవలను. ఒకవేళ అత్తమామల సేవ చెయ్యని ఎడల 10 మందిలోన నాకు ఇక బుద్ధి చెప్తాను. మాకోసరమయ్యను ఏమాత్రము చింతపడకూడదు. మా నాన్న రాకపోయాను, మా అమ్మ రాకపోయానని చెప్పి నువ్వు ఏమాత్రము దిగులు చెందకూడదు. నేను తప్పనిసరి వస్తాను, నేను తీసుకొని వస్తాను తల్లి. హాయిగా మీ అత్తవారి ఇంటిలోన సుఖ సంపదలతోన నీవు సిరులు నొసగి పుత్రమిత్ర కళాత్ర భాగముల చేత నువ్వు చల్లగా ఉండవే సావిత్రి. నేను పోయి వచ్చదా తల్లి. అది కాక సావిత్రి బుద్ధి కలుగుతుంటే అంతే చాలు. ఘనవైభవముగా నిన్ను సాగదోలుతున్నాను తల్లి. మీ తల్లి పైన నీ హృదయము ఉంచకూడదు, నా పైన నీ హృదయము కూడా ఉంచకూడదు. ఎల్లవేళను నీ విభిని సేవ చేసుకుంటూ చెయ్యని ఎడల 10 మందిలో బుద్ధి చెప్తారు. అత్తమామల సేవ చేయవలను, భర్త సేవ చేయవలను. వారు ముగ్గురు నువ్వు సేవ చేసి నీ పాతివ్రతతనమును నువ్వు కాపాడుకొని ఎల్లవేళలో నీవు సుఖ సంపదలతో నీ దీవించిన నీవు చల్లగా ఉంటే నాకు అంతే చాలు. మరల నిన్ను తోలుకొని పోయేదా తల్లి. తా తల్లి తీసుకుని వెళుతా. సత్యవ్రతుడా బాబాగారు హాయిగా చదువుకునండి. చిత్తమ్మ మామగారు నేను వెళ్ళి వచ్చాను. సావిత్రి సర్వేశ్వర వెళ్ళి వస్తాము మామగారు. వారపాల కొంత దబ్బు దూరము దాకా వీరి ఇరుగును నీ సాగదోలను. సరే
రండి వెళ్దాం రండి. రండి. ఏమయ్యాదిరా వెళ్ళు వెళ్ళు ఎంతలో వస్తావు. అయ్యో జర ఆగరాదయ్యా నీ సుమ్మక్క. దేవి ఇది మన కుటీరం పర్ణశాల. మా నాన్న మా తల్లి ఇరువురు ఉన్నారు. వారి సేవలు చేసుకుంటూ ఇక్కడనే ఉండండి. నేను అడవికి వెళ్ళి సమితలు అనగా కట్టెలు కొట్టుకొని వస్తాను. ఇది మన పర్ణశాల. ఉండండి. నీ కోరుకున్నటువంటి వరునితో నా తండ్రి లగ్నము చేశాడు. ఒక్కనాడు నా వివాహము కాకముందు మా భవనమ్మనకు వచ్చి నారదుడు ఏమని చెప్పాడు? ఓ అశ్వాపతి మహారాజా, సత్యవంతునికి వివాహము చేస్తున్నావు కానీ అర్ధాయుషివాడు లగ్నమైన సంవత్సరమునకు మరణిస్తాడని నారదుడు చెప్పాడు. అటువంటి అనర్థములు జరగకుండగా ఇక్కడ సత్యనారాయణ స్వామిని కూర్చి వారికి వ్రతమును చేస్తాడు. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. నారాయణ దేవా నా పాలి దైవమా. 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 నారాయణ ఓం దయాధరాయ నమః. ఓం చక్రధరాయ నమః. నా పతి అర్ధాయుషివాడు. మా పతి వ్రతనం చిన్నప్పటి నుండి నిన్ను కోరుకున్నాను. కోరుకున్నటువంటి ప్రియుని నా తండ్రి వివాహం చేశాడు. ఇటువంటి అనర్థములు జరగకుండా కాపాడు స్వామి. ఓ బ్రహ్మదేవా పరదేశి
పతికి ఎలా అర్ధాయుసు రాశావయ్యా? ఆ వ్రాలు తుడిచివేసి నా పతికి దీర్ఘాయువు నొసంగము స్వామి. ఓ దండధరా, ఓ యమధర్మరాజా, దండధరణి దండధరణి దండమాచేదా దండధరణి దండమాచేదా దండధరణి దండమాచేదా దండధరణి యమధర్మరాజా, నా పతి అర్ధేశ్వాడు స్వామి. కోరి కోరి వివాహం చేసుకున్నాను. నా పతి ప్రాణంబులు కొని పోవకుండగా నా ముత్తైతనము నిండా నూరేళ్ళు ఉండేటట్టు మమ్మల్ని దీవించు స్వామి. చుక్కపురి వాసా నిన్ను బక్కెదా వేటాడోను. చుక్కపురి వాసా బక్కెదా వేటాడోను. చుక్కపురి వాసా నిన్ను బక్కెదా వేటాడోను. చుక్కపురి వాసా నిన్ను బక్కెదా వేటాడోను. చుక్కపురి వాసా నిన్ను సావిత్రి, మనోహర, నేను అడవికి వెళ్ళి సమితలు తీసుకొని వస్తాను. జాగ్రత్తగా ఉండండి. మా తల్లిదండ్రుల సేవ చేసుకుంటూ వెళ్ళి వస్తాను. నేను ఇప్పుడే అడవికి వెళ్తున్నాను. మన వివాహమైనది. అవును. ఇంతకు ముందు నువ్వు ఒక్కడివే ఉన్నావు. తల్లిదండ్రుల సేవలు చేశావు. ఇప్పుడు ఆ భాగ్యము నాకు కలిగినది. ఇప్పుడు మన వివాహము ఒక్క జంటగా ఉన్నాము. నీవు ఒక్కడవే వెళ్ళడం ఎందుకు? మనము ఇరువురము అడవికి వెళ్ళి సమిధను తీసుకుని వస్తాము. నేను నీ వెంట వస్తాను. వలదు దేవి, వలదు వలదు. వస్తాను స్వామి. వద్దు సావిత్రి, చెప్తున్నాను, పలు విధములా చెప్తున్నాను. నీ తోడుగా నేను వినరా? వద్దు వార్తనగా నీవు వస్తుట మేలా, పాప వస్తుట మేలా. వద్దు వార్తనగా నీవు వస్తుట మేలా, పాప వస్తుట మేలా. వద్దు వార్తనగా నీవు వస్తుట మేలా, పాప వస్తుట మేలా. వస్తుట మేలా, బాల వస్తుట మేలా. సుమంగని మతి మాట జవదాట